సార్లు అదే అంటే జరిగింది కదా సార్. మోదీ స్థితప్రజ్ఞత నాకు చాలా మంచి మిత్రుడు, మేము ఒక ఫ్యామిలీ లాగా అది ఇది అని చెప్తాడు. వెంటనే మనకి అవును. టారిఫ్ మన నెత్తిన మోదుతూ ఉంటాడు. అదే కనబడతా ఉంది. ఇప్పుడు కూడా అదే కదా. అవును. ఈవెన్ నౌ అదే చెప్తా ఉన్నాడు. చాలా మంచి మిత్రుడు నాకు అవును. మోదీ అని చెప్తున్నారు. మళ్ళీ మన 53 దేశాల లిస్టులో మనల్ని చేర్చాడు. చేశాడు. ఇంకో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు. ఫోర్స్డ్ లేబర్ తోని మనం ఫోర్స్డ్ పని లేబర్, ఎస్ చేస్తున్నామట, ఎగ్జాక్ట్లీ. అదొక్కటి ఆధారం అది మాట చాలా తప్పు మాట. కదా. అది చాలా తప్పుడు మాట. అంటే వెనకటి వెట్టి చాకరీ ఎక్కడ ఉంది? వెనక భూస్వాములు పోయిండు, వెట్టి చాకరీ పోయింది. ఇప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే ఫోర్స్డ్ లేబర్ కాదు కానీ బాల్య బాల్య మన బాల కార్మికులు ఉన్నారు. ఇవి ఇవి వాస్తవం కాదంటే, కానీ ప్రతిసారి కూడా అమెరికా లాంటి దేశం మన దగ్గర బాల కార్మిక ఉద్యమాలు ఇటువంటివి జరుగుతుంటే మనం చూస్తే వాళ్ళ దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఉన్నది. అంటే మన సరుకు తక్కువకు వస్తుందని చెప్పి వాళ్ళు ఇటువంటి అన్ని ముందర పెడతారు. ఇప్పుడు మన మన ఐక్యరాజ్య సమితి ద్వారా వాళ్ళు ముందర పెట్టేది ఏంటంటే మన దేశంలో శ్రమ విలువ తక్కువ. అంటే శ్రమ మన మేధో శ్రమకు ఉన్నంత విలువ మన శారీరక శ్రమకు రెక్కల కష్టం లేదు, ఇప్పటికి కూడా లేదు అంటున్నాను. కానీ దాన్ని ఆసరా చేసుకుని ఫోర్స్డ్ లేబర్ ఉన్నారంటే ఫోర్స్డ్ లేబర్ అంటే పూర్తిగా వెట్టి చాకిరి అని అర్థం. అంటే అప్పిచ్చి అప్పు అంటే కిందకి ఈ జీతం ఫోర్స్డ్ చేసుకోవడం. లేబర్ అనేటువంటి వ్యాఖ్యని మనం అంటే ఒక జస్ట్ వాణిజ్య చర్చల్లో ఒక నెగోషియేటింగ్ యాక్ట్ గా మనం ఏమన్నా చూడొచ్చు అంటారా? లేదు అని అంటే అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు అనుకోవాలి. రెండోదే కరెక్ట్. అంతర్జాతీయ వేదికల మీద మన భారత ప్రతిష్ట దెబ్బతీయడం. ఫోర్స్డ్ లేబర్ అనే మాటకు సరైన అర్థం తెలుసుకుంటే ఆ మాట ఆయన మాట్లాడాలంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. శ్రమజీవులకు తక్కువ వేతనాలు ఉన్నాయి, అది ఖాయం. కానీ అది ఫోర్స్డ్ లేబర్ అనదాన్ని వేతనాలు తక్కువ అనండి. కానీ వెట్టి చాకరీ వేరు, వేతనాలు తక్కువ ఉండడం వేరు కదా. ఇవాటి కూడా మొన్న మన కార్మిక వేతనాల చట్టం మారింది. మొన్ననే మన కొత్తగా పెంచారు. పెంచితే కూడా మనం అంటుంది కనీసం 26,000 దాటి ఉండాలి. ఇప్పటికి కూడా 18,000 రూపాయలకి చేస్తున్నారు, 30,000 అడుగుతున్నాం. కనీసం 26,000 అయినా మనం కనీస వేతన చట్టం కింద తీసుకురాని అని చెప్పి కోరుతున్నాం. నేను కూడా కార్మిక నాయకునిగా మా దగ్గర మన ఆక్మా ఫ్లోరా కంపెనీకి పనిచేసిన వాడిని. మొదటి నుంచి చెప్తున్నాను, లేబర్ విలువ తక్కువ ఉన్నది ఇక్కడ. కానీ ఫోర్స్డ్ లేబర్ పోయింది. వెనకటి నిజాం కాలం లేదు, వెనకటి దొరలు లేదు, పటేల్ లేరు కదా. వెనకట్లాగా వెట్టి చాకరీ లేదు, మహబూబ్ సినిమా చూసినట్టు. దాంతో పాటు ఇవాళ ఇటుక కార్మికుల పిల్లలు కూడా చదివించడానికి మన బాల కార్మిక వ్యవస్థను దూరం చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒక్కటి ఉన్నది, బాల కార్మికులు ఉన్నారు. ఏ మాట కామని చెప్పాలి, ఆయన అన్నదానికి మనం కోపానికి రావాల్సిన అవసరం లేదు. కానీ బాల కార్మికులు ఇప్పటికీ ఇటుక బట్టీల్లో ఉంటున్నారు. అట్లాగే కొన్ని బాణాసంచ తయారీ కర్మాగారంలో ఉంటున్నారు. తక్కువ శ్రమకు ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటున్నారు. కానీ ఫోర్స్డ్ లేబర్ ఏం కాదు. అంటే వేతనాలు తక్కువతోని బాల కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నా, ఆ మాట ఒప్పుకోవాలి. కానీ వెట్టి చాకరీ ఫోర్స్డ్ లేబర్ అంటే అచ్చమైన మన పదం అర్థమైందంటే తెలుగులో వెట్టి చాకరీ. లేకపోతే అప్పు ఇచ్చి అప్పు కిందకి మొత్తం జీతం ₹1 జీతం ఇవ్వకుండా చేయడం. వెనక పశువుల కాపర్లు ఊళ్ళలో ఉండేవాళ్ళు అట్లా. అప్పు ఒకసారి ఇచ్చేసి ఆ అప్పు కిందకి మొత్తం జీతం లేకుండా పనిచేయడం ఉంటుండే. అట్లాంటిది లేదు మన దగ్గర. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కార్మిక చట్టాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా సరిగ్గా అమలు చేస్తే రోజా గారు 10 మంది కంటే ఎక్కువ మంది పని చేస్తున్న ఇటుక బట్టి నుంచి మొదలుకొని ఎక్కడైనా తాపీ కార్మికుల నుంచి మొదలు పెడితే 10 మంది కన్నా ఎక్కువ పని చేస్తే తప్పనిసరి లేబర్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు. దాన్ని సడలించమని కోరుతున్నారు. 50 మంది అన్న మినిమం చేయమని కోరుతున్నారు. ఇప్పుడు మనకు నిర్మాణ రంగంలో చాలా వరకు వేతనాలు తక్కువ ఉన్నాయి, కొంత బాల కార్మికులు పనిచేస్తున్నారనే ఉన్నది వ్యవస్థ. కానీ మొత్తం వెట్టి చాకరీ అంటే ఎక్కడ లేదు. అంటే ఏజ్ తక్కువ ఏజ్ వాళ్ళని పనిచేస్తున్నారు మాట ఒప్పుకోవచ్చు, కానీ ఆ మాట అనలే ఆయన. ఫోర్స్డ్ లేబర్ అని దుందుడుకు మాట వాడిండు. అది కరెక్ట్ కాదు. ఫోర్స్డ్ లేబర్ మన దగ్గర 190% లేదు. ఎక్కడో పూర్తిగా ఛత్తీస్గఢ్ మారుమూలలో, ఇంకెక్కడో మధ్యప్రదేశ్ లో మారుమూలలో ఉంటే చెప్పలేం, బీహార్ లో గనుల దగ్గర ఉంటే చెప్పలేం. కానీ 190% మాత్రం ఫోర్స్డ్ లేబర్ మన దగ్గర లేరు. ఆ మాట కఠినంగా ఉన్నది. ఆయన అన్నది మీరు అన్నట్టు అంతర్జాతీయంగా మనను తక్కువ చేయడానికి. ఎందుకు అంటే అట్లా చేస్తే మన వస్తువులు కొనొద్దు అని ప్రచారం చేస్తున్నట్టే కదా. వాళ్ళు ఫోర్స్డ్ లేబర్ తో పనిచేస్తున్నారు కనుక మన వస్తువులు కొనవద్దు, అవి చౌకగా దొరుకుతాయి కనుక కానీ అనే మాట అన్నట్టే కదా. అట్లా అనుకుంటే మరి చైనాల సంగతి ఏంటి? చైనాలో ఇంకా నియంతృత్వం ఉన్నది. చైనాలో అసలు ఏం జరుగుతుందో మీకు నాకు తెలియదు కదా. అటువంటిప్పుడు చైనాలో ఏం జరుగుతుంది మనకేం తెలుసు? మరి అన్నిటికంటే వస్తువులు తక్కువకి చైనా ఎట్లా అమ్మగలుగుతుంది? అంటే ఉత్పత్తి పెంచితే ఎప్పుడైనా, ఇప్పుడు కడవకైనా చాంతాడే ముంతకైనా చాంతాడని సామెత రోజు గారు మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే తక్కువలో ఉత్పత్తి చేయొచ్చు, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయొచ్చు, ఏదైనా ఏ వస్తువు అయినా సరే. మనం ఆఖరికి బుక్ ప్రింటింగ్ ఉంది అనుకోండి, 1000 కాపీలు వేసేదానికి 10,000 కాపీలు వేసిన తేడా ఉంటది కదా. ఇదే అంతే అంటున్నాను నేను. రేపు పొద్దున ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే తక్కువ ఉత్పత్తి ఖర్చు తక్కువ అవుతుంది. దానివల్ల మనకు అన్ని కలిసి వస్తాయి, రవాణా సాధనంగా అన్ని కలిసి వస్తాయి. ఇదే అంతే అంటున్నాను. ట్రంప్ విషయానికి వస్తే మాత్రం తప్పనిసరి మన భారత్ను కౌగలించుకుంటూనే ఓ రకం చెప్పాలంటే కత్తులు మన కడుపులో పెట్టుకొని చేస్తున్నాడు. మోడీని ఎంత మెచ్చుకుంటున్నాడో అంత భయపడి మెచ్చుకుంటున్నాడు. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా మన భారతదేశాన్ని నాశనం కావాలని కోరుకుంటున్నాడు.
పాకిస్తాన్ భయపడాలని కోరుకుంటున్నాను. కానీ మోడీ ఎన్ని పాకిస్తాన్కి నాటకాలు ఆడినా కూడా పాకిస్తాన్ దాన్ని ధీటుగానే ఎదుర్కొంటుంది కదా సార్ భారత్. మోదీ కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు మీకు సుంకాలన్నా కూడా మనం ఎక్కడ దానికి బెండ్ అవ్వలేదు. అంటే గతంతో పోలిస్తే ఆ మాట ఎవరన్నారు? యా చెప్పండి సార్. ఆ మాట పుతినే అన్నారు. అవును, భారత్ మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా మోడీ దానికి లొంగడం లేదు. అమెరికాతో స్నేహంగా ఉంటే మాకు ఏం నష్టమేం లేదు పొమ్మన్నాడు. చాలా బాగా చెప్పిండు ఆయన. పుతిన్ ఏమన్నాడు అంటే అమెరికాతో స్నేహం చేస్తే మాకు నష్టమైంది, మాతో బాగుంటున్నాడు. అయినా సరే ఎక్కడ కూడా అమెరికా ఒత్తిడిలో లొంగడం లేదు అనే మాట మనం అనుకునే దానికన్నా పుతిన్ చెప్పిండు. కరెక్ట్ కదా, ఇంకా సమస్య లేదు. అందుకని భిన్న ధ్రువ ప్రపంచంలో అమెరికా ఒంటరైపోతుంది. మెల్లమెల్లగా చైనా, ఇండియా, రష్యా ఒకటి కాబోతున్నాయి. చైనా కొంత కష్టమే మనతోని, కానీ రష్యా ఉంది కనుక మధ్యన RIC అంటాం కదా, రష్యా, ఇండియా, చైనా ఈ మూడు స్నేహం చేస్తే అప్పుడే శాపనార్థాలు పెట్టిండు. ఇదే ట్రంప్ మన మీద నాశనం అయిపోతారని శాపనార్థాలు పెట్టిండు. శాపనార్థాలు పనికిరావు కదా, చూసినాం కదా మనం. అందుకనే ఇవాళ ఈ రెండు దేశాలు, అగ్రరాజ్యాలు రెండు దేశాలు, చైనాతో కలుపుకున్న మూడు దేశాలు చూసుకుంటే మన పట్ల చైనా గాని ఇవాళ రష్యా వైఖరి మారింది పూర్తిగా. రష్యా అయితే కొత్తగా మార్చుకుంది ఏం లేదు. రష్యా మొదటి నుంచి ఎట్లా ఉంది అట్లాగే నిలకడగా ఉంది, స్థిరత్వంతో ఉంది. ట్రంపే మాటకు ఏమంటారు దాన్ని గురకరాయిగా, దొర్రుడు రాయిలాగా మాట్లాడుతున్నారు. అది మనకు లాభం ఏం జరగదు, నష్టం ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అంతర్జాతీయ సమాజంలో మన ఫోర్సులు లేవరని మాట వాడడం, అట్లాగే కొన్ని మాటలు వాడడం వల్ల మనకు అంతర్జాతీయ సమాజంలో కొంత నష్టం జరుగుతుంది. కానీ అమెరికా ఇప్పటికి కూడా, మీరు ఒక మాట చెప్తాను, అమెరికా ఇప్పటికి కూడా $1,00,000 అనే మనకు H-1B వీసా పెంచుకుంటే కూడా మన 2,36,000 మంది మనకు దరఖాస్తు పెట్టుకున్నారు. చూడండి, అందరూ 2 లక్షల మంది అంటే ఇక్కడ కన్నవారి కళలు కానీ అమెరికా మోసం మనకి ఏం తినలే, వాళ్ళు రాణిస్తున్నారు. వాళ్ళు 1,00,000 చేసినా సరే, $2,00,000 చేసినా దాదాపు ₹1 కోటి కట్టాలి కదా, 96 లక్షలు కట్టాలి. $1,00,000 అంటే 96 లక్షలు కట్టి పోతున్నాం కదా మనం. ఇంకా అంటే మన లేబర్ మీదే వాళ్ళ ఆధారం, మన మేధోశ్రమం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు ఇప్పటికీ. ట్రంప్ కు అమెరికాకు మన అవసరం ఎక్కువ, ఒక రకంగా చెప్పాలంటే మనకు అమెరికా అవసరం తక్కువ అంటున్నాం. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఇప్పుడు అమెరికా నుంచి మనకు దిగుమతి చేసిన వస్తువులు ప్రపంచంలో ఎక్కడ దొరకలే కావు కదా, కానీ మన మేధోశ్రమ వాళ్ళకి దొరకదు ఖచ్చితంగా. ఇంత చౌకలో ఆయన ఫోర్సులు ఎవరన్నారు కదా రోజా గారు, దానికి సరిగ్గా ఇదే ఉదాహరణ అంటున్నారు. మీ దేశంలో ఒక్క మనిషిని పెట్టుకునే బాధ మన దగ్గర ఇద్దరిని పెట్టుకోవచ్చు. గతంలో 3 పెట్టుకోవాలి, ఇప్పుడు కొంచెం మన వాళ్ళకు డిమాండ్ సప్లై తేడాలా మనము కొంచెం పెంచుకోగలేము, మన విలువ పెంచుకోగలేము. నా మిత్రులు చాలా మంది అమెరికాలో ఏమంటున్నారు, గతంలో మీరు అనేది రామారావు గారు కరెక్ట్, ఒక్క మనిషి అక్కడ ఎంగేజ్ చేసుకునే దానిక 3 చేసుకోవచ్చు మన వాళ్ళని గతంలో ఉండే. ఇప్పుడు 3 పోయింది, ఇద్దరైనా లాభమే కదా, ఫోర్సులు లేబరే కదా మరి వాళ్ళకి. అంటే వాళ్ళకు ఉపయోగపడితే ఫోర్సులు లేబర్ కాదు, మన దగ్గర తక్కువ తయారీ ఖర్చు తక్కువ చేసుకుంటే మన ఫోర్సులు లేబర్ అంటున్నారు. అంటే ద్వంద్వ విధానం కదా ఇది.